హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్ అండి. ఇది వచ్చేసి మనకు 2A ఎస్ఏ ఏదైతే ఉంది కదా, ఎస్ఏ వాళ్ళకు సోషల్ అండి. ఇది సోషల్కు సంబంధించిన బిట్స్ అయితే చూద్దాం. సో ఎక్కడైనా ఒకటి రెండు మిస్టేక్ అయ్యి ఉంటే ఒకసారి మీరు కామెంట్ చేయండి. నేను ఆల్మోస్ట్ బుక్స్ అన్ని రెఫర్ చేసి నాకు తెలియకపోతే ఖచ్చితంగా గూగుల్ అయితే చేసి చెప్పానండి. ఒకటి రెండు ఏదైనా తెలియకపోతే నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ప్రీవియస్ వీడియోలో ఒకవేళ తప్పులు ఉంటే మీరు కామెంట్ ఒకటి చేస్తే నేను అది పిన్ చేస్తానండి. సో ఈ చిన్నది కూడా తెలియదా అని అయితే కామెంట్ పెట్టకండి. బై మిస్టేక్ అయి ఉంటుందండి. నేను ఒకటికి 2 సార్లు అన్ని రెఫర్ చేసి ఉంటా. సో ఏడో బై మిస్టేక్ కూడా కొన్ని పెట్టి ఉంటాం చూసుకోకుండా. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. గోదావరి తీరంలో ఉన్న మహాజనపదం ఏమిటి? అవంతి, మగధ, అస్మక, చేరి. గోదావరి తీరంలో ఉన్న మహాజనపదం ఏంటంటే అస్మక అండి. తర్వాత మనకు రెండో ప్రశ్న. సాంచి స్తూపం ఇక్కడ కలదు. ఇక్కడ అంటే కింద ఆప్షన్ లేదని. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, కేరళ. మనకు సాంచి స్తూపంలో ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉందండి. అది ఇంకొక వేళ కూడా అడగచ్చు అనమాట. మధ్యప్రదేశ్లో ఉన్న సాంచి స్తూపం మనకు డబ్బులు ఉంది కదా, ఏ నోటు మీద ప్రింట్ చేయబడింది అని కూడా ఒకవేళ అడిగే అవకాశాలు ఉన్నాయి. సో అట్లా అడిగితే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాంచి స్తూపం మధ్యప్రదేశ్లో ఉండేది. 200 నోటు పైన అయితే మనకు ప్రింట్ అయితే చేయడం జరిగిందండి. ఒకసారి గమనించగలరు. సాంచి స్తూపం ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఏ రూపీ మీద ప్రింట్ చేశారు అంటే 200 నోటు పైన అయితే ప్రింట్ చేశారండి. తర్వాత వచ్చేసి తులసీదాస్ రామచరిత మానస్ గ్రంథాన్ని ఈ భాషలో రాశాడు. హిందీ, సంస్కృతం, అవధి, బెంగాలీ. సో తులసీదాస్ అనగానే మనకు తెలియని వాళ్ళైతే సంస్కృతం అని పెట్టారు. తులసీదాస్ రామచరిత అనేది అవధి అనే భాషలో అయితే రాశారండి. గమనించగలరు. ఎందులో అంటే అవధి భాషలో. సో ఎక్కడైనా మిస్టేక్స్ జరిగితే ప్లీజ్ కామెంట్ ఒక్కటి చేయండి. నేను ఖచ్చితంగా పిన్ అయితే చేస్తానండి. బై మిస్టేక్ ఏదైనా జరిగిండొచ్చు, అంతేకాని సో కావాల్సికైతే పెట్టలేదు. సో మీరు పెట్టింటే మాకు ఎగ్జామ్లో వస్తాయి, తప్పు చేస్తాను, మీకు అది కూడా తెలియదా అనకండి. సో ఇట్లాంటి వీడియోస్ చేస్తూ ఉన్నాను కాబట్టి బై మిస్టేక్ ఒకటి రెండు అవుతాయండి. కావాల్సికైతే చేయను నేను కూడా. తర్వాత ప్రశ్న. ఇక్కడ తప్పుగా ఉన్న జతను గుర్తించండి అంటే ఇందులో 3 కరెక్ట్ గా ఉన్నాయి, ఒకటి తప్పుగా ఇవ్వబడింది. అవి ఏమిటంటే కర్కట రేఖ, ఆర్కిటిక్ వలయము, అంతర్జాతీయ దినరేఖ మరియు అంటార్కిటిక్ వలయము. మనకు ఇక్కడ తప్పుగా ఇవ్వబడింది ఏంటంటే ఆర్కిటిక్ వలయం అనేది 60.5 డిగ్రీ దక్షిణ అక్షాంశం కాదండి. ఆర్కిటిక్ అనేది 62.5 డిగ్రీ 66.5 డిగ్రీ ఉత్తర అక్షాంశం అనమాట. 66.5 ఉంది కదా, అది మనకు ఉత్తర అక్షాంశం. అక్కడ ఇవ్వబడింది ఏంటంటే దక్షిణ అక్షాంశం అయితే ఇవ్వబడింది, కానీ అది ఉత్తరం అయితే ఇవ్వాలండి. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది ఇక్కడ అనమాట. అందులో తప్పుగా ఇవ్వబడింది. తర్వాత వచ్చేసి ఈ గుహలు 200కి పైగా ఎరుపు మరియు తెలుపు రంగు చిత్రాలు కలిగి ఉన్నాయి. 1 బెలూమ్ గుహలు, 2 చింతకుంట గుహలు, 3 నందిపాడు గుహలు, 4 బొల్లారం గుహలు. కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి, నేను కామెంట్స్ లో మెన్షన్ అయితే చేస్తానండి. భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం ఇది. ఆప్షన్ 1 1980, ఆప్షన్ 2 1985, ఆప్షన్ 3 1990, ఆప్షన్ 4 1995. అంటే ఈ అభివృద్ధి మంత్రిత్వ శాఖ వచ్చేసి మనకు 1985లో అయితే ఏర్పాటు చేశారండి. అది కూడా సెప్టెంబర్ 26వ తేదీన ఈ అభివృద్ధి మంత్రిత్వ శాఖను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సతతహరిత అరణ్యాలు ఈ శ్రేణులలో కలవు. 1 అత్యున్నత హిమాలయాలు, 2 నిమ్న హిమాలయాలు, 3 శివాలిక్ శ్రేణులు, 4 పూర్వాంచల్ శ్రేణులు. నేనైతే అత్యున్నత హిమాలయాలు అయితే పెట్టానండి. మనకు టెక్స్ట్ బుక్ 7th టెక్స్ట్ బుక్ లో అయితే హిమాలయాలు అని అయితే ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు కామెంట్ చేయండి. తర్వాత ఆల్ బెరూని వీరిని సంప్రదించి కితాబ్ అల్ హింద్ గ్రంథాన్ని రాశాడు. అల్ బెరూని వీరిని సంప్రదించి కితాబ్ అల్ హింద్ గ్రంథాన్ని రాశారు. 1 అరబిక్ పండితులు, 2 ఉర్దూ పండితులు, 3 పర్షియన్ పండితులు, 4 సంస్కృత పండితులు. ఆల్ బెరూని వచ్చేసి తను కితాబ్ అల్ హింద్ అనే గ్రంథాన్ని రాసేటప్పుడు సంస్కృత పండితులను సంప్రదించి అయితే ఆయన రాయడం జరిగింది. ఆల్ బెరూని యొక్క రచన ఏమిటంటే కితాబ్ అల్ హింద్ అండి. ఇది కూడా మనకు ఇంపార్టెంట్, ఇలాగైనా అడగచ్చు అనమాట. ఆల్ బెరూని యొక్క రచన ఏమిటి, ఆయన రాసిన గ్రంథం ఏమిటి, సంస్కృత పండితులను అడిగని కూడా మనం అడిగే అవకాశం ఉందన్నమాట. కాబట్టి బిట్ అయితే ఎలాగైనా అడగచ్చు అండి, కాబట్టి గమనించగలరు. తర్వాత బిట్టు. తీర్థంకరులు దీనికి సంబంధించిన వారు. తీర్థంకరులు అని ఎవరిని అంటారు, ఏ మత గురువులను అంటారు? 1 బౌద్ధ మతము, 2 హిందూ మతము, 3 జైన మతము, 4 సిక్కు మతము.
తీర్థంకరులు దీనికి సంబంధించిన వారు. ఎవరికి అంటే జైన మత గురువులను ఏమంటారంటే అందులోని జైన మతంలోకి సంబంధించిన వారిని తీర్థంకరులు అని అంటారండి. తర్వాత చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పే ఆర్టికల్ ఏది? చట్టం ముందు అందరూ సమానులే. దిస్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఈక్వల్ బిఫోర్ లా. ఆప్షన్స్ 14, ఆప్షన్ 2 15, 1, ఆప్షన్ 3 16, ఆప్షన్ 4 17. ఏదంటే 14వ ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానులనే ఆర్టికల్ మనకు తెలియజేస్తుందండి. తర్వాత గోమటేశ్వరం ఆలయం ఈ రాష్ట్రంలో ఉంది. గోమటేశ్వర ఆలయం ఈ రాష్ట్రంలో ఉంది. అదేదంటే ఆంధ్రప్రదేశ్, 2 కర్ణాటక, 3 తమిళనాడు, 4 మహారాష్ట్ర. మనకు ఈ గోమటేశ్వర ఆలయం ఎక్కడుందంటే కర్ణాటకలో అయితే ఉందండి. ఈ గోమటేశ్వరం అనేది బాహుబలి అని కూడా అంటారు. జైనుల మొదటి తీర్థంకుని 2వ కుమారుడు. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 57 అడుగులు అయితే ఉంది మనకు. ఇది వచ్చేసి కర్ణాటకలో చెప్పుకున్నాం. కర్ణాటకలో అయితే ఈ గోమటేశ్వరాలయం ఉందన్నమాట. తర్వాత బిట్ వచ్చేసి పశ్చిమాసియా సంఘర్షణ ఈ దేశాల మధ్య జరిగింది. పశ్చిమాసియా అంటే పశ్చిమాసియా కోసం ఏ 2 మధ్య దేశాల మధ్య జరిగింది. ఈ అమెరికా, రష్యా, ఇండియా, పాకిస్తాన్, అరబ్బులు, యూదులు మరియు టర్కీ, ఈజిప్టు. పశ్చిమాసియా సంఘర్షణ ఈ దేశాల మధ్య జరిగింది. ఎవరికి అంటే అరబ్బులు మరియు యూదులకు మధ్య జరిగిందే పశ్చిమాసియా సంఘర్షణ. ఇది మనం గమనించవచ్చు. మనకు ప్రజెంట్ అంటే ఇప్పుడు జరిగిపోయిన ఈ రష్యా గొడవ గాని, ఉక్రెయిన్ గొడవ గాని ఇట్లాంటి ఏవైనా ప్రజెంట్ సిచ్యువేషన్ మీద జరిగేటి కూడా మనకు సోషల్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి కొంచెం మనము ప్రజెంట్ జరుగుతున్న విషయాలు కూడా గమనించాలి. తర్వాత తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ చంద్రునికి ఒక పరిభ్రమణానికి 30 రోజులు పడుతుంది. చంద్రునికి ఒక భ్రమణానికి 27 రోజులు పడుతుంది. ఆప్షన్ 3 భూమికి ఒక పరిభ్రమణానికి 365 రోజులు పడుతుంది. తర్వాత భూమికి ఒక భ్రమణానికి 24 గంటలు పడుతుంది. సో ఇక్కడ మనకు తప్పుగా ఇవ్వబడింది ఆప్షన్ 1 అండి. చంద్రునికి పరిభ్రమణానికి గాని భ్రమణానికి గాని 27 రోజులే పడుతుందండి. మనకు తప్పుగా ఇవ్వబడింది ఏంటంటే ఆడ 30 రోజులు అని ఇచ్చారు. ఆ 30 రోజులు అనేది తప్పండి. చంద్రునికి పరిభ్రమణానికి గాని అంటే తన చుట్టూ తాను తిరగడానికి గాని, తన చుట్టూ తిరిగి భూమి చుట్టూ తిరగడానికి గాని ఏదైనా కూడా మనకు 27 రోజులే పడుతుంది. తర్వాత రష్యాలో రాజులు ఈ పేరుతో ప్రసిద్ధి చెందారు. రష్యాలో రాజులు ఈ పేరుతో ప్రసిద్ధి పొందారు. 1 చక్రవర్తి, 2 జార్, 3 ఫరో, 4 జమీందారులు. రష్యాలో రాజులైతే జార్ అనే పేరుతో అయితే ప్రసిద్ధి చెందడం జరిగిందండి. ప్రశ్న జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? 1 2012, 2 2013, 3 2015 మరియు 2020. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం వచ్చేసి 2013వ సంవత్సరం అండి. తర్వాత సున్నపురాయి, అల్యూమినియం మరియు జిప్సం వంటి ముడి పదార్థాలను ఉపయోగించుకునే పరిశ్రమ ఏమిటిది? సున్నపురాయి, అల్యూమినియం మరియు జిప్సం వంటి ముడి పదార్థాలను ఉపయోగించుకునే పరిశ్రమ ఏది? 1 ఇనుము మరియు ఉక్కు, 2 ఎరువులు, 3 ఆటోమొబైల్స్, 4 సిమెంటు. మనకు సున్నపురాయి గాని జిప్సం గాని ముడి పదార్థాలు అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే సిమెంట్ తయారీలో అయితే మనము ఉపయోగిస్తామండి. గుర్తించగలరు. మనకు ఏవైతే ఖనిజాలు ఉన్నాయో వాటి గురించి అయితే ఖచ్చితంగా మనం ఒక బిట్ అయితే అడుగుతారండి. ఖనిజాలకు సంబంధించిన ఎక్కడ దొరుకుతాయి లేదా వీటితో ఏం తయారు చేయొచ్చు, ఏది ప్రసిద్ధి ఈ పరిశ్రమలు అని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. తర్వాత ప్రశ్న వచ్చేసి విజయనగర సామ్రాజ్యం ఈ నది తీర్మానం నిర్మించబడింది. 1 కృష్ణ, 2 గోదావరి, 3 తుంగభద్ర, 4 పెన్నా నది. మనకు విజయనగర సామ్రాజ్యం అనగానే ఖచ్చితంగా అది మనకు 6th, 7th టెక్స్ట్ బుక్లో అయితే ఇవ్వబడింది. అయితే హైయర్ క్లాసెస్ లో వచ్చాయండి. సో విజయనగర సామ్రాజ్యం గురించి ఖచ్చితంగా సోషల్లో ఒక బిట్ అయితే ఉంటుందండి. అది రాజుల గురించి కానీ లేదా వాళ్ళ వంశాల గురించి కానీ వాళ్ళు చేసిన యుద్ధాలు ఏవైనా కూడా వాళ్ళ గురించి అయితే ఒక బిట్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తుంగభద్ర నది అయితే ఈ తుంగభద్ర నది ఒడ్డునైతే విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించారండి. సో అప్పట్లో మహాజనపదాలు గాని ఏదైనా రాజ్యాలు గాని ఎక్కడైతే నీరు సదుపాయం ఉంటుందో ఆ నదీ తీరాలలో అయితే మనకు ఏర్పాటు చేసేవాళ్ళు అనమాట రాజ్యాలు. తర్వాత మొట్టమొదట సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1951, ఆప్షన్ 2 1952, ఆప్షన్ 3 1955, ఆప్షన్ 4 1956 అనమాట. మనకు కరెంట్ ఆన్సర్ వచ్చేసి 25 అక్టోబర్ 1951లో స్టార్ట్ అయితే 21 ఫిబ్రవరి 1952లో అయితే ఎండింగ్ అవుతాయండి. సో మనకు స్టార్ట్ చేసింది 1951 కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నాను. తప్పైతే కామెంట్ చేయండి.
తర్వాత వచ్చేసి ఈ వంశ చరిత్రను తెలుసుకోవడానికి ఇండికా గ్రంథం ఒక ఆధారము. 1 గుప్త, 2 మౌర్య, 3 మగధ, 4 మొఘలండి. మనకు ద బుక్ ఇండికా ఈజ్ ఎ సోర్స్ అబౌట్ ద డైనెస్టీ ఆఫ్ అంటే మౌర్య సామ్రాజ్యం గురించి అయితే మనకు ఇండికా అనే పుస్తకం అయితే తెలియజేస్తుందండి. మనకు ఈ ఇండికా అనే పుస్తకాన్ని వచ్చేసి మెగస్థనీస్ అనే గ్రీకు వేత్త అయితే రచించాడండి. తర్వాత జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసును విచారించే కోర్టు ఏమిటి? 1 జిల్లా కోర్టు, అసిస్టెంట్ సెషన్ కోర్టు జడ్జి, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, 4 సెషన్ కోర్టు. జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసులను విచారించే కోర్టు ఏదంటే సెషన్స్ కోర్టు అండి. మనకు ఈ సెషన్ కోర్టు అనేది అనమాట డిస్ట్రిక్ట్ లెవెల్లో విచారించేది అనమాట. ఏది? క్రిమినల్ కేసులు. ఇది మనము గమనించాలి. తర్వాత వచ్చేసి పత్తిని మొదటిసారిగా పండించింది ఎవరు? 1 ఆర్యులు, 2 సింధు ప్రజలు, 3 చైనీయులు, 4 ఈజిప్ట్ వారు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింధు ప్రజలండి పత్తిని పండించింది. సింధు ప్రజల గురించి అడగని అసలు సోషల్ బిట్టే ఉండదండి. ఖచ్చితంగా ఈ సింధు గురించి గాని, ప్రజల గురించి గాని, లేదా వాళ్ళు పండించిన పంటల గురించి గాని, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏ ఏ ప్రాంతాలు చెందుతాయి అనేది కూడా మనల్ని ఖచ్చితంగా దీని గురించి అయితే హిందూస్ లేదా సింధూస్ పీపుల్స్ దీని గురించి అయితే ఖచ్చితంగా సింధు ప్రజల గురించి అయితే మనం అడగడం జరుగుతుంది. తర్వాత చూద్దాం. 1909లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక నియోజకవర్గాలను వీరి కోసం ఏర్పాటు చేశారు. 1909లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక నియోజకవర్గాలను వీరి కోసం ఏర్పాటు చేశారు. 1 ముస్లింలు, 2 క్రైస్తవులు, 3 జైనులు, 4 హిందువులు అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముస్లింలండి. బ్రిటిష్ వారు అప్పట్లో 1909లో ప్రత్యేక నియోజకవర్గాలు ఎవరి కోసం ఏర్పాటు చేశారంటే ముస్లింల కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత చూద్దాం. 2 సంఘటనలు కాలక్రమంలో అమర్చండి. 1 వర్సైల్స్ ఒప్పందం, 2 రష్యా విప్లవం, 3 యుఎస్ఎస్ఆర్ పై జర్మనీ చేసిన దాడి, తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పాటు. సో ఇవి మనకు ఇయర్స్ తో సహా తెలిస్తే గనక ఖచ్చితంగా మనం ఆన్సర్స్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ చూద్దాం. వర్సైల్స్ ఒప్పందం అనేది జూన్ 28, 1919లో జరిగిందండి. తర్వాత రష్యా విప్లవం వచ్చేసి 8 మార్చి 1917, యుఎస్ఎస్ఆర్ పై జర్మనీ దాడి 22 జూన్ 1941, ఐక్యరాజ్య సమితి ఏర్పాటు వచ్చేసి 24 అక్టోబర్ 1945 ఏర్పాటు చేశారు. ఎక్కడంటే శాన్ ఫ్రాన్సిస్కోలో. సో మన కరెక్ట్ వరుస ప్రకాశం అయితే ఫస్ట్ ఆప్షన్ 1 అనమాట. తర్వాత పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకాన్ని రచించింది ఎవరు? పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకాన్ని రచించింది ఎవరు? దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎవరంటే దాదాబాయి నౌరోజీ గారు అయితే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని అయితే రచించడం జరిగిందండి. తర్వాత వచ్చేసి 18వ శతాబ్దంలో సమాజంలోని ఎస్టేటుల సంఖ్య ఎంత? 18వ శతాబ్దంలో సమాజంలోని ఎస్టేటుల సంఖ్య 1 4, 2 10, 3 5, 4 3. ఆప్షన్ 4 వచ్చేసి 3. ఎన్ని అంటే మొత్తము 3 ఎస్టేటులుగా అయితే సొసైటీ ఏర్పడడం అప్పట్లో జరిగిందండి. సమాజంలో ఎన్ని రకాలంటే 3 రకాలు అనేది ఉండేది. 10 లక్షల నుండి 1 కోటి జనాభా కలిగిన నగరాన్ని ఇలా పిలుస్తారు. ఎలా అంటే మహానగరం, ఆప్షన్ 2 క్లాస్ 1 నగరం, కాస్మోపాలిటన్ నగరం, ఆప్షన్ 4 మెట్రోపాలిటన్ నగరము. 10 లక్షల నుండి అంటే 1 మిలియన్ నుండి 10 మిలియన్స్ వరకు గల జనాభా ఉంటే ఆ నగరాన్ని ఏమని పిలుస్తారంటే మనము మెట్రోపాలిటన్ నగరం అని పిలవడం జరుగుతుందండి. సో ఈ జనాభాల గురించి కానీ మనకి పట్టణాలు లెసన్ ఉంది కాబట్టి దాని నుంచి అయితే నగరాలు పట్టణాల గురించి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుందని మీరు గమనించగలరు. తర్వాత బిట్ అయితే చూసేద్దాం. స్వామి వివేకానంద వీరి శిష్యుడు. ఎవరి శిష్యుడు? స్వామి దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ రాయ్, రామకృష్ణ పరమహంస. ఆప్షన్ 4 రామానుజాచార్యులు. రామకృష్ణ పరమహంస అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. రామకృష్ణ పరమహంస శిష్యుడు ఎవరు అని కూడా అడగచ్చు. ఎవరు అంటే స్వామి వివేకానంద అనమాట. తర్వాత బెలూన్ గుహలు ఇక్కడ కలవు. కడప, కర్నూలు, చిత్తూరు మరియు అనంతపురం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కర్నూలు జిల్లా నంద్యాలలో అయితే ఉన్నాయంటే అది కొలిమిగుండ్ల మండలం లో అయితే దాదాపు 5 కిలోమీటర్ల విస్తరించి అయితే ఉన్నాయి. అదే మన భారతదేశంలో మేఘాలయాల గుహల తర్వాత 2వది వచ్చేసి మనకు బెలూన్ కేవ్స్ అనేది అతిపెద్ద
గుహలు అన్నమాట. నెక్స్ట్, శివాజీ పరిపాలనలో ప్రధానమంత్రిని ఈ విధంగా పిలిచేవారు: 1 పేష్వా, 2 ఛత్రపతి, 3 అధిపతి, 4 సేనాపతి. శివాజీ పరిపాలనలో ప్రధానమంత్రిని ఎలా పిలిచారంటే పేష్వాలు అని పిలవడం జరుగుతుందండి. మనకు ఈ పేష్వాల మీద కూడా సినిమాలు కూడా అయితే రావడం జరిగింది. కాబట్టి మనకు శివాజీ పాలన గురించి అయితే ఖచ్చితంగా ఒక బిట్ అయితే అడుగుతారండి. తర్వాత, సహజ వనరులు లేకుండా అభివృద్ధి చెందిన దేశం ఏది? 1 జపాన్, 2 ఇండియా, 3 అమెరికా, 4 జర్మనీ. సహజ వనరులు లేకుండా అభివృద్ధి చెందిన దేశం ఏదంటే జపాన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత, మహాస్నానవాటిక ఇచ్చట కలదు. ఈ మహాస్నానవాటిక ఎక్కడ కలదు? ఇది వచ్చేసి మనకు పాకిస్తాన్లో ఇది ప్రస్తుతం ఉంది. ఆప్షన్ చూద్దాం: 1 హరప్ప, 2 మొహంజోదరో, 3 లోథాల్, 4 కాళీబంగన్. మహాస్నానవాటిక అంటే అతి పెద్ద స్నానవాటిక ఏదంటే మనకు మొహంజోదరో అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇక్కడ చూడండి, మనకు మొహంజోదరో స్నానవాటిక గురించి కానీ, పత్తిని ఎవరు పండించారు ఫస్ట్ టైం అని కానీ, తర్వాత ఈ మొహంజోదరోలో ఎవరు స్నానం చేసేవారని కానీ, ఇలాంటివన్నీ చూడండి మనకు ఒక ఇందు వ్యాలీస్ గురించి అంటే సింధు నాగరికత గురించి మనల్ని ఎక్కువ బిట్లే ఒక 2 నుంచి 3 బిట్లు అడుగుతున్నారు. అంటే మార్క్ టెస్టే కాదండి, మనకు ఒకవేళ అడిగితే మెయిన్ టెస్ట్లో కూడా అడగచ్చు. తర్వాత, సమాచార హక్కు చట్టం రూపొందించబడిన సంవత్సరం ఏది? 2002, 2003 లేదా 2005? ఆప్షన్ 4 2007. రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ అంటే ఏ ఇయర్ అనేది మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2005 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత, ప్రధాన ఎన్నికల అధికారిని భారత రాష్ట్రపతి ఈ అధికరణ ప్రకారం నియమిస్తాడు. సో బిట్ ఇలా కూడా అడగచ్చు: ప్రధాన ఎన్నికల అధికారిని ఎవరు నియమిస్తారు అని కూడా ఇలా కూడా బిట్ అడుగుతారండి. ఎవరు అంటే రాష్ట్రపతి. అది ఏ ఆర్టికల్? 320, 322, 324, 326. ఏ ఆర్టికల్ అంటే 324 ఆర్టికల్ ప్రకారము భారత రాష్ట్రపతి భారత ఎన్నికల అధికారిని అయితే నియమించడం జరుగుతుందండి. తర్వాత నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఉత్కల తీరం ఈ రాష్ట్రానికి చెందినది. ఉత్కల తీరం ఏ రాష్ట్రానికి చెందినది? 1 మహారాష్ట్ర, 2 ఆంధ్రప్రదేశ్, 3 కేరళ, 4 ఒడిస్సా. ఉత్కల తీరం అనేది ఒడిస్సా రాష్ట్రానికి అయితే తీరంగా అయితే కలదండి. తర్వాత, ఈ మహాజనపదం గంగా నదికి ఇరువైపులా విస్తరించింది. 1 అస్మక, 2 అవంతి, 3 గాంధార, 4 మగధ. ఈ మహాజనపదం గంగా నదికి ఇరువైపులా వచ్చేసి మనకు మగధ అనే రాజ్యం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి సుభాష్ చంద్రబోస్ వీరి సహకారంతో ఐఎన్ఏను ఏర్పాటు చేశారు. ఐఎన్ఏ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు. 1 జర్మనీ, 2 బ్రిటన్, 3 అమెరికా, 4 జపాను. జపాన్ యొక్క సహకారంతో సుభాష్ చంద్రబోస్ మనకు ఐఎన్ఏ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. తర్వాత అతివాద జాతీయ నాయకుడు కాని వారెవరు అంటే మనకు స్వాతంత్రంలో పాల్గొన్న వారు కొందరు అతివాదులు ఉన్నారు, కొందరు మితవాదులు ఉన్నారండి. సో ఇక్కడ చూడండి, బాల గంగాధర్ తిలక్, 2 దాదాభాయ్ నౌరోజీ, 3 లాలా లజపతి రాయ్, 4 బిపిన్ చంద్రపాల్. వీళ్ళనే చూడండి, ఈ అక్కడ జాతీయ నాయకుడు కానీ ఈ అతివాదులు ఎవరంటే లాల్ బాల్ పాల్ అంటారు కదా. లాల్ అంటే లాలా లజపతి రాయ్, బాల్ అంటే బాల గంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. వీళ్ళందరూ కూడా అతివాద నాయకులు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విధులు మరియు అధికారాలు ఇన్ని జాబితాలుగా విభజించబడ్డాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విధులు మరియు అధికారాలు ఇన్ని జాబితాలుగా విభజించబడ్డాయి. 1 5, ఆప్షన్ 2 3, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 4. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత అడవుల పంపిణీని గూర్చి తెలిపే పటాలు ఏమిటి? భౌతిక పటాలు, 2 విషయ నిర్దేశిత పటాలు, 3 రాజకీయ పటాలు, 4 గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే GPS అన్నమాట. సో అడవుల పంపిణీని గురించి తెలిపే పటాలు ఏమిటంటే విషయ నిర్దేశిత పటాలు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విషయ నిర్దేశిత పటాలను ఇంగ్లీష్ లో ద థిమాటిక్ మ్యాప్స్ అని కూడా అంటారు. థిమాటిక్స్ మ్యాప్ అని కూడా అంటారండి. తర్వాత భారతదేశానికి గల ప్రామాణిక రేఖాంశం ఏమిటి? 1 82.30 తూర్పు రేఖాంశము, తర్వాత 82.5 డిగ్రీలు పశ్చిమ రేఖాంశము, ఆప్షన్ 3 78.5 డిగ్రీలు
తూర్పు రేఖాంశము. ఆప్షన్ 4 78.5 పశ్చిమ రేఖాంశము. ఇక్కడ కరెక్ట్ వచ్చేసి 82.5 డిగ్రీలు తూర్పు రేఖాంశం అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. సో అంటే మనకు ఈస్ట్ అనమాట. సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇవి మనం గుర్తుంచుకోవాలి. సో మనం కన్ఫ్యూజ్ చేయడానికి సేమ్ డిగ్రీలే ఇవ్వచ్చు, కానీ మనకు అది తూర్ప పశ్చిమమా అనేది మనము కరెక్ట్ గా తెలుసుకొని అయితే ఉండాలి. తర్వాత మొదలియార్ కమిషన్ యొక్క కాలం ఏమిటి? మొదలియార్ కమిషన్ కాలము ఏమిటి? 1 1955 నుంచి 56, ఆప్షన్ 2 1952, 53, ఆప్షన్ 3 1950 నుంచి 51, ఆప్షన్ 4 1958 నుంచి 59. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1952 నుంచి 53 వరకు మొదలియార్ కమిషన్ అయితే ఆ కాలంలో అయితే జరిగిందనమాట. తర్వాత బిట్ అయితే చూద్దాం. లాటిన్ భాషలో లైబర్ అనగా ఏమి? 1 స్వాతంత్రమా, 2 యుద్ధము, 3 బోధన, 4 పుస్తకము. లైబర్ అనేది లాటిన్ భాషలో పుస్తకం కూడా ఉందండి. సో నేనైతే కరెక్ట్ ఆన్సర్ పుస్తకం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అది కాదు కరెక్ట్ ఆన్సర్ ఏదైతే మీరు కామెంట్ చేయండి, నేనైతే దానిని పిన్ చేస్తాను. సో ఎక్కడైనా ఏదైనా తప్పు అయితే మీరు ఫస్ట్ కామెంట్ ఒక్కరు చేయండి, నేను అయితే పిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు తప్పు కదండి, తప్పు కదండి. సో నేను కూడా బుక్స్ రెఫర్ చేస్తున్నాను, నాకు తెలిసింటే చదివి, సో తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ రాకపోతే తెలిసిన సమాచారాన్ని అయితే చెప్తున్నానండి. సో ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ప్లీజ్ క్షమించండి. అట్లే కరెక్ట్ ఆన్సర్ ఏదో ఒక్కరు కామెంట్ చేస్తే నేను పిన్ చేస్తాను. తర్వాత సాంఘిక శాస్త్రం మొదటగా ఏ సంవత్సరం అమెరికా సంయుక్త రాష్ట్రాల పాఠశాల విద్యలో ప్రారంభమైనది? సాంఘిక శాస్త్రం అంటే సోషల్ స్టడీస్ అనేది ఏ సంవత్సరంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల పాఠశాల విద్యలో ప్రారంభమైనది? 1 1956, 2 1918, 3 1915, 4 1920. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1916 అనేది కరెక్ట్ ఆన్సర్. రోజాక్ శిరామరకల పరీక్ష ఏ సంవత్సరంలో రూపొందించారు? 1921, ఆప్షన్ 2 1922, ఆప్షన్ 3 1923, ఆప్షన్ 4 1921. రోషాక్ శిరామరకల పరీక్ష అనేది 1921 సంవత్సరంలో అయితే రూపొందించడం జరిగిందండి. నెక్స్ట్ చరిత్రను గురించి విశేషాలను సహేతుకంగా తెలపగలిగేవి ఏమిటి? 1 శిల్పాలు, 2 కట్టడాలు, 3 పురావస్తు అవశేషాలు, 4 చిత్రపటాలు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పురావస్తు అవశేషాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇక్కడికి మనకు సోషల్ సంబంధించిన వీడియోస్ అయితే చేశాం. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎక్కడైనా తప్పుగా చెప్పబడితే దాన్ని ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే పిన్ చేస్తాను. సో నేను నాకు తెలిసినంత సమాచారం, అదేవిధంగా బుక్స్ రెఫర్ చేసి ఎక్కడ దొరకకపోతే గూగుల్ అయినా సెర్చ్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి నేను ట్రై చేస్తున్నానండి. ఎక్కడైనా మిస్టేక్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి. సైకాలజీ కానీ తెలుగు కానీ మార్క్ టెస్ట్లు అయితే పెట్టానండి. సో ఎస్సీకి సంబంధించింది. నెక్స్ట్ ఎస్జిటికి సంబంధించిన తెలుగు కానీ సైకాలజీ కానీ అప్లోడ్ చేస్తాను. అదే ఇంకా మిగిలిన సబ్జెక్టులు కూడా నేను వరుసగా అయితే చేస్తున్నానండి. సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు, సో ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నేను రెస్పాండ్ అవుతాను, ప్రతి ఒక్కటి కూడా చేస్తానండి. సో ఆదరించినందుకు థ్యాంక్స్.